సార్, ఏపీలో రాజకీయం ప్రస్తుతం ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధంగా అన్ని పార్టీలు కలుపుకొని బీజేపీని ఓడించాలని మీరు చెప్తున్నారు. అయితే అక్కడ బీజేపీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా కలిసారు, మీరేమో అక్కడ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారు. ఎట్లా ఉంది సార్ ఏపీలో రాజకీయం ప్రజెంట్? అంటే బాగా పచ్చగా ఉన్నాడు టీడీపీ, మంచిగా యాంటీ జగన్తో బ్రహ్మాండంగా 130 సీట్లు గెలడానికి ఉపయోగపడే ప్రాతిపదిక కనిపించింది. ఖచ్చితంగా బీజేపీ వచ్చి కూర్చొని నువ్వు మాతో ఉంటావా జైలుకు పోతావా అని చెప్పి బెదరగొట్టి టీడీపీని లొంగ తీసుకున్నారు. సరే, లొంగ తీసుకున్నంత మనం లొంగిపోవాల్సిన అవసరం లేదు. ఆయన జాతీయ స్థాయి రాజకీయ నాయకుడు, గొప్ప నాయకుడు. ఆయన చుట్టుపక్కల గన్మెన్లు పెట్టుకొని రెండు మిసాలు తిప్పుతుంటాడు. ఆయనకన్నా పరిస్థితి ఇంకొకరు లేడు. భయపడి లొంగిపోయాడు. లొంగిపోయి బీజేపీతో పోయాడు. బీజేపీతో పోయిన తర్వాత మేము సహజంగా మేము యాంటీగా ఉంటాం. మేము ఇంకొక పక్కన జగన్తో పోలేము. ఎందుకంటే జగన్ అండమకెట్టికి పాలసీస్ ఉన్నది ఒకటి. రెండు, జగన్కి ఓటేసినా చంద్రబాబు ఓటేసినా ఇవన్నీ బీజేపీ పోయేటివి కదా. ఒక ద్వారపాలకుడు జగన్ అయితే ఇంకొక ద్వారపాలకుడు చంద్రబాబు నాయుడు బీజేపీ ఆఫీస్ కాడ. వాళ్ళిద్దరికి ఓటేయడం వేస్ట్. అందుకని సిపిఎం కాంగ్రెస్ కలిసి షర్మిలా నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పని చేస్తున్నాం, పొలిటికల్ ఫైట్ చేస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆంధ్ర పాలిటిక్స్ సంబంధించి ఈ షోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసిపోయినా వీళ్ళిద్దరూ కలిసి బీజేపీతో వెళ్ళినా కానీ అక్కడ ఓటమి ఉంటుంది వాళ్ళకి, మళ్ళీ జగన్ మీద నెత్తి నీరు పోసినట్టే అని కూడా మీరు చెప్పిన మాట ఉంది యాక్చువల్గా. సో ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ ప్రిడిక్షన్ ఎలా ఉన్నాయి? జగన్ యొక్క సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ఉండడం మూలంగా రానున్న రోజుల్లో వామపక్ష పార్టీల యొక్క అవసరం ఆంధ్రప్రదేశ్లో లేదు అన్నటువంటి ఒక ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. ఈ రెండింటికి సమాధానం చెప్పండి సార్. నేను అప్పుడు చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా, రేపు కూడా చెప్తాను. టీడీపీగా ఫైట్ చేయడం వేరు. టీడీపీ బీజేపీతో కలిస్తే, పవన్ కళ్యాణ్ చేర్చలేదు, టీడీపీ బీజేపీతో కలిస్తే సహజంగా జగన్ నెత్తిని పాల్పోసినట్టు అవుతుంది అని చెప్పాను. అది ఇప్పుడు నిరూపించబడుతుంది. ఇప్పుడు మైనారిటీస్ ఓట్లు నెట్టిపోతాయి కదా. బీజేపీకి టీడీపీకి అనుకూలంగా ఉన్న మైనారిటీ ఓట్లు మొత్తం జగన్గా పోతాయి. ఎందుకంటే జగన్ను ఢిల్లీలో సపోర్ట్ చేస్తున్నాడు, ఇక్కడ ఎన్నికల ఒప్పందంలో లేడు. బీజేపీతో జగన్ పార్టీ ఒప్పందం లేదు. ఈయన గెలిచిన తర్వాత అక్కడ పోయి ఊడికిని చేస్తున్నాడు ఢిల్లీలో. బట్ ఈయన డైరెక్ట్గా సంబంధం పెట్టుకుంటే సహజంగా అటు పోతాయి. అప్పుడు వైసీపీకి లాభం ఉంటుంది అని చెప్పిన మాట వాస్తవం. ఇప్పుడు ఏమైంది, ఆయన జైలుకు పోయి వచ్చిన తర్వాత ఆయన రావు పెరిగింది. తర్వాత ఎప్పుడైతే బీజేపీతో ఉడంబడి సీట్లు కుదుర్చుకున్నాడో అప్పుడు డౌన్ ఫాల్ అవుతా ఉంది. ఇప్పుడు టైట్ ఫైట్ అయింది. టీడీపీ కొంటే మాత్రం గ్యారంటీ గెలుస్తుందని చెప్పినాం. ఇప్పుడు టైట్ ఫైట్లో ఉందని మా ఉద్దేశం. ఆ టైట్ ఫైట్లో ఏమని జరుగుతుందో తెలియదు. రెండోది ఏంటంటే వోకల్ సెక్షన్ మొత్తం జగన్ పోవాలి అనేటువంటి నానుడి వచ్చేసింది. బట్ ఆయనకు సైలెంట్ ఓటర్స్ ఉన్నారు. క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, వాళ్ళ వర్గం వాళ్ళు కానీ, తర్వాత సంక్షేమ పథకాల యొక్క ఇది కానీ, సంక్షేమ పథకాలు గతంలో చంద్రబాబు నాయుడు లాస్ట్ మినిట్లో 93 లక్షల కుటుంబాలకి పసుపు కుంకుమ ఇచ్చాడు. ఎప్పుడు ఊపిరి పోతున్నప్పుడు ఇచ్చాడు. అప్పుడు దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈయన మొట్టమొదటి ఇస్తూనే ఉన్నాడు, అపోలోకి ఇప్పుడు చేయిస్తున్నాడు. అందులో ఒక వర్గం ఇంకా స్ట్రాంగ్ ఓటర్స్ అనుకున్నారు. అంటే యాంటీ ఓటర్స్ కూడా పెరిగారు. టైట్ ఫైట్ ఉందన్నమాట చెప్పగలం. 2019లో మీ మద్దతు కూడగట్టుకొని మీతో కలిసినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మిమ్మల్ని విభేదిస్తున్నారు. సో ఎందుకని, అంటే మీతో కలిసి నడిస్తే వచ్చేది ఏం లేదని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్టున్నారా? సహజం కదా. మా బీజేపీతో కలిస్తే వచ్చేటువంటి లాభం మాతో కలిసి వస్తుందా? పాలిచ్చా అక్కడ ఉండగా గడిపోతా వస్తారా వాళ్ళు? బీజేపీ సెంటర్లో ఆయన పట్టుకుంది, ఆయనకు కావాల్సిన ఏర్పాటు జరిగింది, ఆ ప్రకారం యాక్ట్ చేస్తున్నాడు. టీడీపీతో కలిశాడు. ఆ విధంగా మంచి రసవత్తమైనటువంటి కుటుంబంలో ఉన్నాడు. మమ్మల్ని పట్టించుకుంటాడు. అప్పుడు ఏమీ లేకున్నప్పుడు మేము కలిసి పనిచేసాం. అప్పుడు కూడా కలిసి పనిచేసాం, కానీ ఆయన ఎప్పుడు ఆ ధర్మాన్ని పాటించలేదు, సరిగా నిలబడలేదు. అందువల్ల అందరూ ఫెయిల్ అయిపోయినాం. ఆయనతో సహా మేము ఫెయిల్ అయిపోయినాం. ఈసారి ఆయన మొట్టమొదటి నుంచి కూడా ఆయన కన్వీనెంట్ పొజిషన్ కోసం ఎత్తుకున్నాడు, అట్లే పోయాడు. అది ఆయన ఇష్టం, మనం ఏం చేయగలం? సార్, టీడీపీకి అవకాశాలు ఉండేవి కానీ బీజేపీ మద్దతు కూడా కట్టుకోవడం వల్ల కాస్త ఫెయిల్యూర్ అయ్యారని మీరు అన్నారు. అది కాలిక్యులేషన్ చెప్తుంది కదా. నేను నా కోపం మీద చెప్పడమో లేదంటే శాస్త్రం చెప్పడమో శాపనార్థం పెట్టడం కాదు. ఇప్పుడు బీజేపీ అనగానే మైనారిటీస్, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, మిగతా వాళ్ళు కానీ యాంటీ అవుతారు. ఎందుకంటే మన రాష్ట్రంలో దాదాపు 15 లక్షల ఓట్లు ఉన్నారు. ఒక నంద్యాలలోనే 2-3 లక్షల ఓట్లు ఉన్నారు. అందువల్ల ఇవన్నీ టిల్ట్ అవుతాయి, ఇప్పుడు టిల్ట్ అవుతున్నాయి. అందువల్ల దీని కాల్కులేషన్ ప్రకారం మేము చెప్తున్నాం, బీజేపీ ఉంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళని సపోర్ట్ చేస్తారు. ఇప్పుడేమైనా చంద్రబాబు ఉంటే వచ్చి ఉండేవాళ్ళు, ఇప్పుడు చంద్రబాబు పక్క రారు.
అటువైపు పోయే అవకాశాలు ఉన్నాయి. చిరంజీవి ఫ్యామిలీ అంటే మీకు ఎందుకు సార్ అంత కోపం? చిరంజీవి ఫ్యామిలీ అంటే అయ్యా చిరంజీవి నాకు మంచి ఫ్రెండ్ అయ్యా, మేమిద్దరం కలిసి కానీ రాజకీయాల్లో గతంలో మీరు చిల్లర బ్రోకర్ అని చిరంజీవిని అన్నారు. పెద్దను చిరంజీవిని ఎంకరేజ్ చేసి ఒక రాజకీయ పార్టీ పెట్టించి తద్వారా మేము ఉండాలని చెప్పేసి కోరుకున్నాను నేను. కానీ మరి మాట్లాడలేను. చిల్లర బ్రోకర్ అని చిరంజీవిని అన్నారు మీరు. అదే స్లిప్ అయిందని చెప్పేసి తప్పని ఒప్పుకున్నాం, మళ్ళీ నువ్వు దోడతావు దాన్ని. కానీ మీరు అయిపోయింది. సార్ మీకు తెలియకుండానే వివాదాస్పదాలు అవుతారా, తెలిసి కావాలనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారా? తెలిసి ఎప్పుడు మాట్లాడను, నా వాడుక భాష, నా బ్యాక్గ్రౌండ్ అవి వస్తాయి, ఒక్కోసారి బూమరేంగ్ అవుతుంది, తప్పని చెప్పుకుంటున్నాను. అది ఒకటేంటి 4-5 ఉన్నాయి, ఇది చారి కూడా తెలుసు కదా. నారాయణ గారు 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేసినట్టున్నారు. వాళ్ళు మిమ్మల్ని వదిలించుకున్నారా, మీరు వాళ్ళని వదిలించుకున్నారా? ఆయనే మమ్మల్ని వదులుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇది గిట్టుబాటు కాని వ్యవహారం. ఆయన బీజేపీతో ఉండదలుచుకున్నాడు. బీజేపీతో ఉండదలుచుకున్నప్పుడు మేము ఉండమని తెలుసు ఆయనకి. ఆ ప్రకారం తనే ముందు వెళ్ళాడు తప్ప మేము అతను బాగుట్టుకోలేదు. గిట్టుబాటు అంటే ఏంటి సార్? బీజేపీతో పోల్చుకున్నప్పుడు అది గిట్టుబాట, మేము గిట్టుబాట ఆయనకి. అంటే కొద్దిగా డీటెయిల్గా చెప్తారా? అంటే గిట్టుబాటు అంటే అర్థం కాదు సార్. అంటే కొద్దిగా అందరికీ అర్థమైంది, నువ్వు కావాలని లోడుతున్నావు. సార్ చిరంజీవితో పార్టీ పెట్టించిన అని చెప్పారు. పార్టీ అంటే ఎంకరేజ్ చేశాను, దగ్గర ప్రూఫ్ కల్పన చేశాము, అన్ని ఏర్పాటు చేసుకున్నాం. కానీ మా పార్టీ లాస్ట్కి వాళ్ళతో చిరంజీవిని గాలికి వదిలేసి మీరు వేరే దారి ఎత్తుకున్నారు. గాలికి వదలలేదు. తను ఏం చేశాడంటే ఒక నిర్మాణ పద్ధతి పెట్టుకోకుండా వేగ్గా ఉన్నాడు. మా భర్తనే తీసుకొచ్చి మాట్లాడిచ్చా. భర్తను ఆయనతో డిస్కస్ చేశాడు. చేసి బయటకు వచ్చామన్నాడంటే, నారాయణ నువ్వు ఈ బండి నడవదు, ఇప్పుడు దాకా ఆయన నిర్మాణం లేదు, ఆయన దగ్గర వేగ్గా ఉన్నాడు, ఇంకే డామినేషన్ వేయాల్సి వస్తుంది, కాబట్టి సాధ్యం కాదు, నువ్వు లైన్ మార్చుకోమని చెప్పని మా సెంటర్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి నన్ను మార్పించింది. ఆయన ఏమంటాడంటే, నువ్వు చిరంజీవి పాపులారిటీ చూస్తున్నావు, నిర్మాణం లేదు, నిర్మాణం లేని వాళ్ళతో నువ్వు ఎట్లా ప్రయాణం సాగిస్తావు, సాధ్యం కాదు అని చెప్పాడు. దాని